గురువు గారు, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశికి 11వ రాశి అయినటువంటి కుంభరాశికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడింది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. సో పర్వాలేదు, పెద్ద ఇంబ్యాలెన్స్ ఏమీ లేదు. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 7, అవమానం 5. అయితే ఇప్పుడు మనం నక్షత్ర ప్రకారంగా విశ్లేషించుకుంటున్నాం కాబట్టి రాశి కుంభరాశి అయినప్పటికీ ఇందులో ధనిష్ట 3-4 పాదాల వరకు ఎలా ఉంటుందంటే వీళ్ళు తరచుగా ఈ సంవత్సరంలో మోసానికి గురి కాబడతారు. అది బ్యాడ్ లక్. వీళ్ళు ఈజీగా ఈ సంవత్సరం మోసం చేయొచ్చు. వీళ్ళు జాగ్రత్త లేకపోతే ప్రతి ఒక్కళ్ళ చేత కూడా మోసానికి గురి కాబడతారు. అలాగే వీళ్ళకి చిన్న అనుమానం ఏర్పడుతుంది. శారీరకపరమైనటువంటి అనారోగ్యం, శారీరకపరమైన ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మానసికంగా బాధపడతారు. అదే భావంతో వీళ్ళ యొక్క స్వీట్నెస్ పోతుంది అన్నమాట, మధురంగా ఉండదు. శారీరకంగా నాకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, నాకేమైనా అయిపోతుందేమో అన్న ఆలోచనతోనే, ఆ చింతతోనే వీళ్ళ జీవనం ఉంటుంది ఈ సంవత్సరంలో. ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు. అయితే వీళ్ళకి ఈ బాధలతో పాటు వీళ్ళకి తెలివితేటలు కూడా అవసరానికి పనిచేయమన్నమాట, నశిస్తూ ఉంటాయి తెలివితేటలు. తెలియని వాళ్ళే తెలివితేటలు వీళ్ళకి ఉపయోగపడకుండా పోతాయి. అదే రకంగా చూస్తుంటే చేయాల్సిన పనులకి ప్రయారిటీ ఉంటుంది కదా, ఆ ప్రయారిటీ ప్రకారం చేయాల్సిన పనులు ఆపేసి అనవసర పనులలో జోక్యం చేసుకుంటారు, అక్కర్లేని పనులు చేస్తారు. దానివల్ల ఉన్న పని ఆగిపోతుంది, రిజల్ట్ రాదు. ఈ ధనిష్టాలో ఇది కనపడుతుంది. అయితే వీళ్ళకి అవసరానికి డబ్బు అందుతుంది, ఆ డబ్బు అందులో ఎటువంటి పని లేదు. కానీ కాకపోతే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు మటుకు నెరవేర్చరు. డబ్బు వల్ల ఆగిపోయిందని ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు అనుకున్న పనులు మటుకు సకాలంలో వీళ్ళు పూర్తి చేయరు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఆ నక్షత్రంలో పుట్టినవాళ్ళు. అలాగే నెక్స్ట్ శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు ఈ కుంభరాశిలోనే ఉంటారు కదా. వీళ్ళు సమాజంలో ఉన్న అనారోగ్యాలు అన్నీ వీళ్ళు తలుచుకుని బాధపడతారు. అలాగే ఆ నిజానికి కూడా బాధపడమే కాకుండా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉందనుకుందాం మాట, ఈ శతభిష నక్షత్రం వాళ్ళు మాకు వచ్చి తగులుకుంటుందేమో అని భయపడతారు. నిజంగా కూడా వాళ్ళ కర్మకి ఏంటంటే గ్రహబలం వల్ల అవి వచ్చి వాళ్ళని ఏదో రకంగా చుట్టుముడతాయి. అటువంటి ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి శతభిష నక్షత్రాలను కాస్త ఏడిపించే అవకాశం ఉంది. అయితే వీళ్ళు వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు, ఒక మంచి మాట చెప్పాలి కదా, చాలా బాగుంటాయి. అప్పటిదాకా ఎప్పుడూ తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, ఈ కుంభం సంబంధించిన వాళ్ళు, కేటగిరీ వాళ్ళు. తర్వాత చూస్తే ఏంటంటే వీళ్ళకి గొప్ప కోసం డొనేషన్స్ అవి ఇచ్చేసేసి ఆ తర్వాత ఇబ్బందులు పడతారు, అప్పుల పాలవుతారు. ముందు మనకి ఏదో గొప్ప వస్తుంది, ఏదో పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది అని చెప్పేసి విరివిగా విరాళాలు ఇస్తారు, మామూలుగా కూడా కాదు. ఆ తర్వాత చిక్కుల్లో పడతారు, అప్పుల్లో పడతారు. అయ్యో ఎందుకు చేసిన పని చేతులారా చేసుకున్నాం అని బాధపడతారు ఈ శతభిష నక్షత్రం వాళ్ళమాట. తర్వాత వీళ్ళకి ఏంటంటే కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది అని దూర ప్రయాణాలు చేసే విషయంలో ప్రయాణాలు మానేమలా చెప్తాం, కాస్తంత జాగ్రత్తలు తీసుకోమని ఒక సూచన మనం ఇవ్వచ్చు. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రమే. 1, 2, 3 పాదాల వరకు ఇక్కడ కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు కనబడతాయి. లావాదేవీల విషయంలో చాలా విచిత్రంగా ఉంటాయనే ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎలా అండి అని అడగాలి. డబ్బు ఉండి అప్పులు చేస్తారు, అదేంటి గమ్మత్తుగా. వీళ్ళ దగ్గర పుష్కలంగా అవసరానికి సరిపడా డబ్బు ఉంటుంది, కానీ అప్పులు ముందుకెళ్ళి అప్పులు చేస్తారు. అదే రకంగా కొన్నిసార్లు డబ్బు చేతిలో ఉంటుంది, తీసుకున్న అప్పులు తీర్చలేరు. ఈ కాలమానం అలా ఉంటుంది ఈ సంవత్సరం. డబ్బు ఉండి అప్పులు చేయడమే దురదృష్టం. సరే, డబ్బు ఉన్నప్పుడు అప్పు తీర్చేసుకుని బయటపడిపోవచ్చు కదా. ఆ డబ్బు ఉన్నప్పుడు మటుకు అప్పులు తీర్చరు, దాని మీద వడ్డీలు పెరిగిపోతాయి. ఆ రకమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సక్రమ పద్ధతిలో కాకుండా విచిత్ర పద్ధతిలో చేయడానికి ఈ సంవత్సరం కాలం వాళ్ళకి ప్రోద్బలం ఇస్తుంది అనమాట. ఇక చాలా సందర్భాలు అంటే మోరాలెస్
చాలా విషయాల్లో అనాలోచితంగానే ఉంటారు. వాళ్ళ ఆలోచనకి బుద్ధికి పదును ఉండదు. అనాలోచితంగా ఉండి అక్కర్లేని పనులే చేసే అవకాశం ఉంది. ఈ పర్టికులర్గా మనం చెప్పే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ జన్మకాలంలోకి ఆలోచించగలరు. ఆలోచన లేక కాదు, కానీ అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటారు అనమాట. అది వాళ్ళకి ఆలోచిస్తే వాళ్ళకి అది కరెక్ట్ అవునా కాదా వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా ఉంది ఇక్కడ విశేషం. సరే, ఇక్కడ విశేషం వస్తే ఇంకా భార్యాభర్తల విషయం, దాంపత్యం అన్నీ బాగానే ఉన్నా వాళ్ళు కీచులాట లేకుండా బాగానే చేస్తూ ఉంటారు. అది ఓకే. ఇక మరి దీనికి శాంతి ఏంటి? ఏవో చెప్పాము ఇందులో మిశ్రమ ఫలితాలు అంటున్నాను. ఇవన్నీ పెద్దగా బాధ పెట్టే అంశాలు ఏమి కూడా మనకి కుంభరాశిలో మనకి కనపట్లేదని చెప్పాలి. అయితే ఇందులో ఏంటంటే కుదిరినప్పుడు రాహుకేతువులకి శనికి కూడా మనం శాంతి చేయించుకోగలిగితే, నవగ్రహ శాంతిల్లో వెళితే వాళ్ళు శాంతి చేస్తారు కదా, అవన్నీ శాంతిస్తే కనుక మనకి వాటి దోషాలు ఉండవని మనకి చెప్పచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే శనికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా, ఆ శనికి సంబంధించిన స్తోత్రాలు ఎక్కువగా చదువుకుంటే కూడా వీళ్ళకి శని ప్రభావం తగ్గుతుంది, సుఖవంతమైనటువంటి జీవితం పొందవచ్చు. అలాగే చెప్పుకుంటూ ఉంటే అంటే వీళ్ళకి అంటే శనిని సంతృప్తి పరచడం అనేది ప్రధానంగా ధర్మంగా చూసుకుంటే ఆ శనికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో బట్టలు, అలాగే చెప్పులు, ఇలాంటివి ఎప్పుడైనా వీళ్ళకి కుదిరితే దానం చేస్తే శని సంతృప్తి చెంది వీళ్ళని ఎటువంటి ఇబ్బంది గురి చేయకుండా ఉంటారని చెప్తారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అంత ఈ ఇబ్బందులు ఉన్నాయని భయపడక్కర్లేదు. శని చాలా మంచి గ్రహం. శని ప్రభావం కాస్త ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విశ్వావసు నామ సంవత్సరం వీళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇస్తుందని మనం చెప్పచ్చు.